దీనివల్ల నా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది. నేను ఫాలో అయ్యే టిప్స్, నేను వాడిన సీక్రెట్ ఏంటి అనేది చూసేయండి. హెయిర్ ప్యాక్, హెయిర్ సిరమ్, అలానే హెయిర్ షాంపూ, ఈ మూడిటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే. మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదనమాట. ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా మన హెయిర్ని ఒత్తుగా పొడవుగా నల్లగా పెంచుకోవచ్చు అనమాట. సో ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే డౌట్ ఉంటుందండి. ముందు మీ హెయిర్ చూపించండి, మీరు అప్లై చేశారా, తర్వాత మాకు చెప్పండి అనేసి. ముందు స్టార్టింగ్లో చూపించింది అది నా రియల్ హెయిరేనండి. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుందన్నమాట. సో అప్లై చేయండి. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ని తీసుకొని 2 ఉల్లిపాయలను అయితే తీసుకోండి. దాని తొక్కను తీసేసి ఇలా ఒకసారి వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నా కాబట్టి 2 అయితే తీసుకున్నాను. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పబోయేటటువంటి ఈ రెమెడీ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒకే వీడియోలో మీరు హెయిర్ సిరమ్, హెయిర్ ప్యాక్, అలానే హెయిర్ షాంపూ, ఇలా ఈ మూడింటిని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంత పవర్ఫుల్ రెమెడీస్ అన్నమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఇలా ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఇందులోనే 2 స్పూన్ల వరకు మెంతులని కూడా వేసుకోండి. ఇక ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. ఉల్లిపాయ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం ఉల్లిపాయని కట్ చేస్తుంటేనే మన కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తాయి కదా. మరి అంత పవర్ఫుల్ ఉల్లిపాయని మన హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ కూడా అంతే పవర్ఫుల్గా మ్యాజిక్ చేసినట్లుగా పెరుగుతుందండి. ఇక ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఎంజైమ్లు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అలానే ఉల్లిపాయలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో అధికంగా సల్ఫర్ ఉండటం వల్ల జుట్టుకు బలాన్ని అందిస్తుంది. ఇక ఇందులో మెంతులను కూడా వేసాము కదండి. మెంతులు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అలానే మెంతుల వల్ల జుట్టు పొడిబారటం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలానే మన జుట్టుకు ఎంత మెరుపుని, షైనీని ఇస్తుందంటే అంత బాగా మన జుట్టు అనేది మెరుస్తుందన్నమాట. ఇలాగ మనం స్టవ్ మీద ఒక 7 to 8 మినిట్స్ బాగా మరగనివ్వండి. ఇక ఈ సిరమ్ అనేది రెడీ అయిపోయింది అని మనం తెలుసుకోవటం కోసం ఇలా మెంతులని ఫింగర్స్ తోటి క్రష్ చేస్తే చూడండి నలిగిపోతున్నాయి కదా, అలాగా నలిగే వరకు ఉంచుకోవాలి స్టవ్ పైన. ఇక ఆ ఉల్లిపాయ మెంతులలో ఉన్నటువంటి సారమంతా ఆ వాటర్లోకి దిగింది కదండి. ఇక ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఇలా తయారు చేసినటువంటి దానిని కొన్ని కెమికల్స్ అనేవి కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బయట షాపుల్లో అమ్ముతారండి. మనమేమో మన హెయిర్ పెరగాలి అనేసి ఎక్కువ డబ్బులు పెట్టి కొని వాడుతూ ఉంటామన్నమాట. ఎన్ని వాడినా రిజల్ట్ అనేది కనపడదు. అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లోనే ఈజీగా సిరమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. ఇక ఈ సిరమ్ని ఇలాగా ఒక బాటిల్లోకి, స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంది అనుకుంటే ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకొని మీ హెయిర్కి, స్కాల్ప్కి, రూట్స్కి, మంచిగా హెయిర్కి అయితే స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ సిరమ్ అండి. మీ హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర ఇంకొక వెంట్రుక రావటానికైతే చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా కానీ ఇలాగా కాటన్తో అయినా, హ్యాండ్తో అయినా ఇంచక్క మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సిరమ్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. మనం వడకట్టిన ఈ ఉల్లిపాయ మెంతులని పడేయకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా అలోవెరా జెల్ని అయితే వేసుకోవాలి. ఇంకా అలానే అందులోకి కరివేపాకునైతే వేసుకోండి. ఒక గుప్పెడు వరకు కరివేపాకుని కూడా వేసుకోండి. కరివేపాకు వాడటం వల్ల జుట్టు తెల్లపడకుండా నల్లగా ఉండటానికైతే సహాయపడుతుంది. అలానే జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అలానే అలోవెరా జెల్ని కూడా వేసాం కదండి. అలోవెరా జెల్ కూడా చాలా మంచిది మన హెయిర్కి. ఇక వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా.
ఇక ఈ పవర్ఫుల్ ప్యాక్ని మీ హెయిర్కి అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయండి. సూపర్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి, జుట్టు సాఫ్ట్గా సిల్కీగా అవ్వాలంటే ఏం చేయాలి అనేసి. ఈ ప్యాక్ని అయితే అప్లై చేయండి. మన జుట్టు అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా హెల్దీగా అయితే గ్రో అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం అలోవెరా జెల్ని అయితే యూజ్ చేస్తాం కదండి. దానివల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా వస్తుందన్నమాట. ఇక ఈ ప్యాక్లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెనైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక మీ హెయిర్కి, స్కాల్ప్కి, రూట్స్కి, టిప్స్కి మంచిగా పాయగా తీసుకుంటూ మీ హెయిర్కి అప్లై చేసుకోండి. మీకు సరిగ్గా అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా ఎంచక్కా అప్లై చేయించుకోండి. ఫస్ట్ అయితే మనం సిరమ్ని అయితే రెడీ చేసాం కదండి. ఫస్ట్ ఆ సిరమ్ని అయితే అప్లై చేయాలన్నమాట హెయిర్కి. ఆ సిరమ్ని అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయండి. ఓన్లీ సిరమ్ అయినా అప్లై చేయొచ్చా, లేకుంటే హెయిర్ ప్యాకే అప్లై చేయాలా, ఎలా అప్లై చేయాలి అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. సో ముందుగా మీరు కావాలి అనుకుంటే హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి. ఆ హెయిర్ సిరమ్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 డేస్ వరకు అయితే ఆ హెయిర్ సిరమ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ మేము ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటాము అనేవాళ్ళు ఫస్ట్ ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకోండి. తర్వాత ఆ సిరమ్ని 2 డేస్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. అలాగైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఈ సిరమ్ని అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఇలాగైతే అప్లై చేసుకోవాలన్నమాట. లేదు మేము రెండు ఒకేసారి యూస్ చేసుకోలేము, ఫస్ట్ ప్యాక్నే యూస్ చేసేస్తాము, సిరమ్ని తర్వాత యూస్ చేసుకుంటాము అనేవాళ్ళు ఇలాగా స్ప్రే బాటిల్లోకి స్టోర్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 డేస్ తర్వాత అయినా మీరు హెయిర్ సిరమ్ని అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. హెయిర్ సిరమ్ని అప్లై చేసి ఒక 30 మినిట్స్ తర్వాత మీరు హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఆ ప్యాక్ వేసుకోవడానికి, ఆ సిరం పెట్టుకోవడానికి టైం లేదు అన్నప్పుడు ఇలాగ షాంపూ చేస్తూనే మీ జుట్టునైతే పెంచుకోవచ్చు అనమాట. అది ఎలానో ఈ వీడియోలోనే చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కరివేపాకునైతే వేసుకోండి. అలానే అలోవెరా జెల్ని కూడా వేసుకోండి. అలోవెరా జెల్ అనేది మన జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, హెల్దీగా అవ్వటానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్నైనా వేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు బయట నుంచి మార్కెట్లో కొనిన అలోవెరా జెల్ని ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఇక అలానే ఇందులోకి నిమ్మకాయ రసం అండి, కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోండి. ఈ నిమ్మకాయ రసం వల్ల మన తలలో, స్కాల్ప్కి ఏదైనా దురద, చుండ్రు వంటి సమస్యలు ఉంటే పోతుందన్నమాట. అందుకనే నిమ్మకాయ రసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక అలానే ఇందులోకి మీ ఫేవరెట్ షాంపూని యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలో అంత, చిన్న జుట్టు ఉన్న వాళ్ళు చూసుకొని యాడ్ చేసుకోండి. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు మీకు ఎంత కావాలో అంత సరిపోతుందో షాంపూని యాడ్ చేసుకోండి. ఇక ఇలా వేసుకొని దీనిని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇక ఇలా రెడీ చేసిన ఈ షాంపూని ఎలా వాడాలి అంటే ముందుగా మీ హెయిర్ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. తర్వాత ఈ షాంపూని కొద్దిగా వేసుకుంటూ హెడ్ బాత్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడు తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు ఇలా షాంపూని ప్రిపేర్ చేసుకొని ఈ షాంపూతోనే హెడ్ బాత్ చేయండి. మీ జుట్టు అనేది అస్సలు ఊడదనమాట, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి షాంపూని, సిరమ్ని, హెయిర్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా వాడండి. సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నచ్చితే ప్లీజ్ లైక్